తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చే కుట్ర జరుగుతోందా? బీజేపీ భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులకే గేట్లు బార్ల తెరిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లి ఒక్కొక్కరికి కండువాలు కప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ లీకులు ఇస్తోంది. అయితే కాంగ్రెస్ కు సంపూర్ణ మెజార్టీ ఉన్నా ఇంత హడావుడిగా ఫిరాయింపులను ప్రోత్సహించడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తమ సర్కారును కూల్చేందుకు బీజేపీ ఇంటర్నల్ ఆపరేషన్ను మొదలుపెట్టిందని కాంగ్రెస్ కంగారు పడుతోందట. మూడోసారి కేంద్రంలో ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ చూపు తెలంగాణపై పడే ప్రమాదం ఉందని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ అమలు చేసిన విధానాలను తెలంగాణలోనూ చేసే అవకాశం ఉందని ఏఐసీసీ రాష్ట్ర సర్కార్ను అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నుంచి చేరికలపై ఫోకస్ పెట్టారని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు విడతల వారీగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు నొక్కి చెబుతున్నారు. కాంగ్రెస్ కూటమికి ప్రస్తుతం 65 సీట్లున్నాయి. బీఆర్ఎస్ 39, ఎంఐఎం 7, బీజేపీ 8 మంది, లిపి 15 మంది సభ్యులు గెలిచారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాయనేది కాంగ్రెస్ వాదన. కేంద్రంలోని బీజేపీ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. దీంతో ముందు జాగ్రత్తతో బీజేపీ, బీఆర్ఎస్ల ఆపరేషన్ను చెక్కుపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలమేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశం తమకు లేదంటూనే బీఆర్ఎస్, బీజేపీలపై ఉన్న అనుమానంతోనే జాయిన్స్ షురూ చేశామంటోంది కాంగ్రెస్. ప్రభుత్వాన్ని 5 ఏళ్లు ఎలా కొనసాగించాలో తమకు తెలుసని, తమ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇస్తోంది. సహజంగా కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో నియోజకవర్గాల్లో పనులు చేయించుకోవాలన్నా, తమ వ్యాపారాలు సాఫీగా సాగాలన్నా పార్టీ మారడమే బెటర్ అని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అలాంటి వారందరినీ హస్తం పార్టీ ఆహ్వానిస్తూ గేట్లు ఎత్తేసింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కామెంట్లు చేశారు. ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వాళ్ల అంతు చూస్తామంటూ సీఎం రేవంత్ కూడా ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలే పంపారు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ముందే ఊహించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నే ఖాళీ చేస్తామంటూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయంతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసేందుకు అవసరమైన 26 ఎమ్మెల్యేలను విడతల వారీగా కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు ప్లాన్ చేశారట. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీషులు మాత్రమే మిగిలేలా భారీ స్థాయిలో జాయినింగ్స్ ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. అంతేగాక మండలిలోనూ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లోకి లాగేయాలని కీలక నేతలు ఇంటర్నల్ నిర్ణయం తీసుకున్నారట. ఏడాదిలోపు బీఆర్ఎస్ లో 2 బీహెచ్కే మాత్రమే మిగులుతారంటూ కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 2 బీహెచ్కే అంటే బాపు, బేటా, హెచ్ హరీష్, కే కవిత అంటూ వైరల్ చేశారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్తో కకావికలమైపోతుంది.